మీరు టాంజాంగా గురించి వినే ఉంటారు. ప్రపంచంలోనే సురక్షితమైన రాజ్యం అది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉండేవారు. రోజులు చాలా ప్రశాంతంగా గడిచేవి. ఇక రాత్రులైతే ఆ రాత్రులు అద్భుత మాయాజాలంగా ఉంటాయి. తర్వాత మెల్లగా నక్షత్రాలన్నీ చాలా అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి. వాటిని చూస్తుంటే ఎవరికో సందేశాన్ని పంపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఎక్కడో దూరంగా ఉన్న తమ వారిని జత చేస్తున్నట్టుగా, ముఖ్యమైన వ్యక్తి కోసం ఉన్నట్టు అనిపిస్తాయి. మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మల్ని కాపాడు. అనస్థీసియా, రాజ్యంలోని ప్రజలందరూ పండుగ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రాకుమారి, చెప్పండి, క్షమించండి, నేను కొంచెం. అంతా బాగానే ఉంది కదా యువరాణి? అనస్థీషియా తనకొచ్చిన కల గురించి మిచ్కోకి చెప్తుంది. అలాగే అది ఎంత నిజంగా అనిపించిందో చెప్తుంది. గడిచిన 2 నెలల నుంచి ప్రతి రాత్రి తను నాకు కనిపిస్తోంది. మిచ్కో కళ్ళు విప్పార్చి ఆ తర్వాత ఒక గాఢ శ్వాస తీసుకుంటాడు. ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు తెలుసుకునే సమయం వచ్చేసిందనుకుంటున్నాను. పచ్చటి సముద్రం దక్షిణం వైపున ఒక రాజ్యం ఉంది. ఒకప్పుడు అక్కడ చాలా దేవకన్యలు ఉండేవారు, ఆనందంగా నివసించేవారు. దానినే టియారా ల్యాండ్ అనేవారు. టియారా ల్యాండ్ను దేవకన్య రాణి అయిన ఉర్సా పాలించేది. ఆమె ఆధీనంలో ఆ రాజ్యము ప్రపంచంలోని అత్యంత ఆనందకరమైన రాజ్యంగా ఉండేది. కానీ బ్యారెన్ ల్యాండ్స్ రాజు యొక్క చెడు దృష్టి కింగ్ క్యాప్టో ఆ రాజ్యంపై పడింది. తన బలమైన సైన్యంతో రాజ్యంలో చొరబడ్డాడు. అప్పుడు ఆ సమయంలో మీ నాన్నగారైన మహారాజు రూబిన్ రక్షించడానికి వచ్చి వారి సైన్యాన్ని తరిమి కొట్టేశారు. మా నాన్న? అవును. ఆ తర్వాత ఏం జరిగింది? కృతజ్ఞతగా మహారాణి వుడ్సా మీ అమ్మను దీవించింది. అప్పుడు నువ్వు ఈ భూమి మీదకి రాబోతున్నావు. ఇక నువ్వు పుట్టిన తరువాత నీ కళ్ళ కింద కూడా అచ్చంగా అవే మచ్చలు మాకు కనిపించాయి, అచ్చం దేవకన్యలా. అయితే టాంజాంగా బోరిస్ చేతికి అవకాశం వచ్చినప్పుడు క్యాప్టో అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మహారాణి వుడ్సా మీద దాడి చేసేందుకు పన్నాగం చేశాడు. ఈసారి కేవలం తన బలమైన సైన్యంతోనే కాదు, కుతంత్రమైన ఆలోచనతో వచ్చాడు. రాబోయే సూర్యగ్రహణాన్ని అవకాశంగా మార్చుకోవాలి అనుకున్నాడు. ఏంటి, సూర్యగ్రహణమా? దేవకన్యలందరూ తమ బలాన్ని వుడ్సా దగ్గర నుంచి గ్రహిస్తారు. అలాగే మహారాణి వుడ్సా తన బలాన్ని నక్షత్రాల నుంచి గ్రహిస్తుంది. మన గ్రహమండలంలో సూర్యుడే మనకి దగ్గరగా ఉన్న నక్షత్రము. సూర్యగ్రహణ సమయంలో వుడ్సా తన బలాన్ని కోల్పోతుంది. తన మంత్రదండాన్ని లాగేసుకున్నారు. అలాగే ఆమెను రాజ్యానికి దూరంగా చెరసాలలో బంధించారు. ఆమె వెళ్లిపోయిన తరువాత ఆ దేవకన్యలందరూ బలహీనమైపోయారు. అలా దుష్టరాజు రాజ్యాన్ని ఆక్రమించుకోవడంలో ఎక్కువ సమయం పట్టలేదు యువరాణి. మనం ఆమెను రక్షించాలి. అందుకే ఆమె నిన్ను చేరాలని ప్రయత్నిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి అనా. తనను చేరడానికి వెళ్లే దారి ప్రమాదాలతో నిండి ఉంది. ఆమెను చేరటం అంత సులభం కాదు. సులభంగా వచ్చేవి నాకు ఇష్టం లేదు మాస్టర్. ఆ తర్వాత ఆ రోజు రాత్రి మిచుకో మ్యాప్ చూపిస్తూ టియారా ల్యాండ్ గురించి వివరంగా చెప్పాడు. అలాగే ఉస్రాను ఉంచబడిన ఆ దూర ప్రదేశం గురించి చెప్పాడు. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు నేను మీ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను. ప్లీజ్ ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను త్వరలోనే తిరిగొచ్చేస్తాను. ఏంటి మీ అందరి కళ్ళు ఎందుకు మూతపడట్లేదో నాకు చెప్పండి. అవును, వీళ్ళకు మంచి గుణపాఠం చెప్పి తీరాల్సిందే. ఇక్కడ ఏం జరిగింది? నీ మిత్రుడి కోసం చూస్తున్నావా? ఎవరు నువ్వు? ఇది క్యాప్టో మహారాజు గారి. మీ రాజుగారి సైనికులు ఎవరైనా ఈ అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే ఆ సూర్యుని మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరెప్పటికీ సూర్యోదయం చూడలేరు. అర్థమైందా? ఇక పరిగెత్తు, వెళ్ళి మీ రాజుని రోజులు లెక్క పెట్టుకోమని చెప్పు.
ఎవరు నువ్వు? ఏషియా. ఓ, నేను నీ గురించి విన్నాను. నువ్వు సూపర్ ఏషియావి. మమ్మల్ని కాపాడడానికి వచ్చావా? చూడండి, తన కళ్ళ కింద కూడా వచ్చి మన మహారాణి లాంటి మచ్చలే ఉన్నాయి. వినండి, నాకు మీ సాయం కావాలి. మిగిలిన దేవకన్యలకి కూడా చెప్పండి. ఇక ఇక్కడ నుంచి నేను బయలుదేరాలి. బాయ్. హయ్యా! వావ్, తనకి తనలా ఉండాలనిపిస్తుంది. నేను కూడా. నాకు కూడా. ఆ రోజు తెల్లవారుజామునే అనస్థీషియా టియారా ల్యాండ్ సరిహద్దులోకి చేరుకుంది. ప్రమాదం ఎదురు చూస్తూ ఉంది. మొదటి సవాలు తన కోసమే ఎదురు చూస్తుంది. ఒక భయంకరమైన రాక్షసుడు. ఎవరు నువ్వు? నీకు ఏం కావాలి? నువ్వు నా దారికి అడ్డం తొలగితే నేను నా దారిన వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అది నువ్వు నా ప్రశ్నకు జవాబు చెబితేనే సాధ్యమవుతుంది. ఓ, నేను ఆలోచించిన దానికంటే ఇది సులభంగానే ఉంది. సరే, అలాగే నీ ప్రశ్న ఏమిటో అడుగు. ఏంటి, నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావా? లేదు సర్, నేను వెక్కిరించడం లేదు. సరే అయితే ఇది చెప్పు. ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనకేసుకుంటావు. ఏంటది? ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనకేసుకుంటావు. అది ఏవే ఉండొచ్చు? నేనింత దూరం ప్రయాణం చేసి ఒక చిన్న పొడుపు కథకి సమాధానం ఇవ్వలేనా? దూర ప్రయాణం చేసిన తర్వాత ఒక నిమిషం ఆగు. నాకు దొరికింది. నాకు దొరికింది. ఏంటి? సమాధానం ఏంటంటే అడుగులు. నువ్వు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనకేసుకుంటావు. మంచిది, నువ్వు పాస్ అయినట్టే. ఆ విధంగా భయంకర రాక్షసుడు ఆమె దారికి అడ్డు తొలిగాడు. వెళ్ళొస్తాను. అలా కొంత దూరం నడిచిన తర్వాత పాదాల కింద ఉన్నట్టుండి భూమి కంపించినట్టుగా అనిపించింది. అప్పుడు తను తేరుకొని చూసేలోగా తను గాలిలో తలకిందులుగా వేళ్లాడుతున్నట్టుగా తనకు అర్థమైంది. ఓకే, ఇది అంత మంచిది కాదు. నేనది ఎలా చేయగలిగాను? ఉన్నట్టుండి తన కళ్ళ కింద ఉన్న మచ్చలు మెరవటం ప్రారంభించాయి. అనస్థీషియాకి అర్థమైంది తను దాదాపు దగ్గరలోనే ఉన్నాను అని. తను పరుగు పెడుతూ చివరికి ఒక పర్వతం అంచుకు చేరుకుంది. అదొక చిన్న లోయ. ఆ లోయ నిండా నిప్పు మండుతుంది. అక్కడ మంటల మధ్యలో ఒక చెరసాల కనిపించింది. అనస్థీషియా దాని లోపల ఉన్నదెవరో చూడలేకపోయింది. అక్కడున్నది ఖచ్చితంగా మహారాణి ఉర్సానే అయ్యుంటుందనుకుంది. అయితే ఒక సమస్య ఏంటంటే అటువైపుకి వెళ్లాలంటే ఎలాంటి దారి కనిపించటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అనస్టేసియా, నో! ఇలా జరగకూడదు. అనస్టేసియా, నీకేం కాకూడదు. వచ్చేవా? అనస్టేసియా, నువ్వు నా బాధను విన్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మన దగ్గర అంత సమయం లేదు. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజ్యానికి చేరుకోవాలి. అక్కడున్న దేవకన్యలు రాజుగారి సైనికులకు ఒక మత్తు పదార్థం కలిపిన వైన్ ఇచ్చి ఉంటారు. మనం అక్కడికి త్వరగా వెళ్ళాలి. వెళ్ళి క్యాప్టో మీద దాడి చేయాలి. అలాగే. అప్పటికే రాజు క్యాప్టోకి తన రాజ్యసభ బయట తన సైనికులందరూ నిద్రలో ఉన్న సంగతి ఏమాత్రం తెలియదు. ముజోని, నేనిప్పుడు టాంజానియాను ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాను. అది చాలా అందమైన రాజ్యం అని తెలిసింది. నాకు అందమైన రాజ్యాలను నిస్సహాయంగా మార్చడం చాలా ఇష్టం.
అలాగే మహాప్రభు. అయితే మరి విజిలాంటీ విషయం ఏంటి? మన సైనికుల మీద ఎవరు దాడి చేశారు మీకు తెలుసుకోవాలని లేదా? అవసరం లేదు. దాని గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. నేను టెన్సంగాను చిక్కించుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా చేయండి. అయితే నేను విన్నది ఏంటంటే అక్కడ పరిపాలించే వ్యక్తి చాలా బలమైన రాజకుమారి. తన పేరే రాజకుమారి అనాస్టేసియా. ఒక రాజకుమారా? బోరిస్ ను మాయ చేసింది నేనా ఆమెనా? ట్రాచరీ అనే విద్య ఎంతో నిష్ణాతమైనది. ఒకప్పుడు నేను ఏంటది ఊర్సా ఊర్సా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సైనికులారా, ఇది మళ్ళీ చెప్పు. ట్రెచరీలో నువ్వు నిష్ణాతుడివా? ఏంటి? నువ్వెవరు? సైనికులారా, ముజోని, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ మహారాజా, తను ఒక ఎవరు? రాజకుమారి అనస్టేసియా. ఓ, నీ సంగతి చూస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? రాకుమారి ఎప్పుడు సున్నితంగా బలహీనంగా ఉంటుందనుకున్నావా? ఇప్పుడు ఆలోచనలు మార్చుకునే సమయం వచ్చేసింది. ఓ ప్లీజ్, నువ్వు నాకు ఎలాంటి హాని చేకూర్చొద్దు. నా దగ్గర ఉర్సా మంత్రదండం ఉంది. అది ఎక్కడుందో నువ్వు ఎప్పటికీ కనిపెట్టలేవు. నువ్వు చెప్పేది దీని గురించేనా? ఎలా? నీకది ఎలా దొరికింది? చూడు క్యాప్టో, నీ సైనికులందరూ వెళ్ళిపోయారు. పరిపాలించేవాడు నీతి లేనివాడైతే అప్పుడు అతని పరిపాలనను పడగొట్టడానికి అంత సమయమేమీ పట్టదు. దేవకన్యలు, తీసుకోండి. ఆ విధంగా దేవకన్యలకి వాళ్ల మాయాజాలం తిరిగి లభించింది. మహారాణి ఉర్సాని ఎక్కడ బంధించి ఉంచాడో క్యాప్టో కూడా బంధించబడి అక్కడికే పంపించబడ్డాడు. లేదు, టియారా ల్యాండ్ లో మళ్లీ మునుపటిలా మాయాజాలం, ప్రేమ తిరిగొచ్చింది. ఉర్సా రాజసింహాసనాన్ని అధిష్ఠించింది. దేవకన్యలందరూ స్వాగతం పలికారు. వాళ్లు తమ మహారాణి కన్నా మిన్నగా రాకుమారి అనస్థీషియాకి ఎక్కువగా స్వాగతం పలికారు. ధన్యవాదాలు యానా, చేసిన సాహసానికి ధన్యవాదాలు. మీరు నాకు ధన్యవాదాలు చెప్పనవసరం లేదు. ఇది నా బాధ్యత. పైగా మనిద్దరి మధ్య ఒక బంధం ఉంది. అవును, మనిద్దరి బంధం ఆ సూర్యునితో ముడిపడి ఉంది. కాని నేను నీకొకటి చెప్పాలి అన్నా, నువ్వు చాలా బలవంతురాలివి. నువ్వు నీ బలాన్ని ఇంకా ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే నీ గుణాల గురించి తెలుసుకోవాలి. సరే, అలాగే. మరి ఇప్పుడు నేను నా ప్రజల దగ్గరకు వెళ్ళిపోవాలి. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా టియారా ల్యాండ్ లో మళ్లీ సంతోషాలు వెల్లివిరిశాయి. టాంజాంగా ప్రజలు తమ రాకుమారి తిరిగొచ్చినందుకు ఎంతో సంతోషించారు. ఆ రోజు రాత్రి ఆకాశం కొన్ని వేలల్లో వదలబడిన కాగితపు లాంతర్లతో వెలిగిపోతూ ఎంతో అందంగా, ప్రకాశవంతంగా కనిపించింది. దాని వెనక నక్షత్రాలు కూడా మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించాయి.